రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసిన తరువాతి 5 రోజులు జరిగినటువంటి సంఘటనలు భారతదేశము పాకిస్తాన్ పైన సంపూర్ణ ఆధిపత్యాన్ని వైమానిక దాడుల విషయంలోనూ పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టడంలో కానీ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అమెరికన్, చైనీస్, టర్కిష్ వెపన్ సిస్టమ్స్ని తుక్కు చేయడం ఏదైతే ఉందో, అదేవిధంగా పాకిస్తాన్కి చెందినటువంటి న్యూక్లియర్ అంబ్రెలా ఏదైతే ఇంతకాలము మా దగ్గర పరమాణు ఆయుధాలు ఉన్నాయి, బాంబులు ఉన్నాయని చెప్పేసి బెదిరించిందో దానిని కూడా పూర్తిగా భగ్నం చేసి 5 అంటే 5 రోజుల్లో భారతదేశము కొత్త చరిత్ర సృష్టించిన విధానము ఇప్పుడు ప్రపంచంలో చర్చా విషయం. ఎందుకంటే భారతదేశం యొక్క వెపన్ సిస్టమ్స్, భారతదేశం సంపాదించుకున్న వెపన్ సిస్టమ్స్, స్థానికంగా డెవలప్ చేసినటువంటి వెపన్ సిస్టమ్స్, వాటితో పాటు పాత వాటికి స్కిల్ఫుల్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ఏదైతే చేసిందో వాటిని ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సైన్యాలన్నీ అధ్యయనం చేస్తున్నాయి. ఆఫ్రికా, ఏషియాలో ఉన్నటువంటి పలు దేశాలు మన బ్రహ్మోస్ మిసైల్స్ వీటి గురించి ఎప్పుడు ఎంక్వైరీలు చేస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పటికే వియత్నాం, ఇండోనేషియా వంటి కొన్ని దేశాలు, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు బ్రహ్మోస్ విషయంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మనతోటి. ఆ దేశాలు అయితే పండగ చేసుకుంటున్నాయి, ఎందుకంటే బ్రహ్మోస్ యొక్క సక్సెస్ ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది. మొత్తం మీద గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల ముందు నుంచి కూడా వాస్తవానికి కేవలం ఈ ప్రభుత్వమే చేసిందని చెప్పడానికి లేదు, అంతకు ముందున్న ప్రభుత్వాలలో కూడాను సైన్యము చేసినటువంటి పరిశోధనలు, మన శాస్త్రవేత్తలు చేసినటువంటి అధ్యయనాలు ఇవన్నీ ఫలితాన్ని ఇచ్చినాయి. 2014 నుంచి ఇవి వేగం పుంజుకున్నాయి. వాటి యొక్క ఫలితాలు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి 2018 ప్రాంతంలో $5 బిలియన్ ఒప్పందం చేసుకుని రష్యా నుంచి మనము S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి S-400ని తీసుకొద్దామని అన్నప్పుడు మన దేశంలో చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. అమెరికా అయితే మనల్ని బెదిరించింది. ఎంత బెదిరించిందంటే, అమెరికా గనక మనము ఇవి కొనుగోలు చేసినట్లయితే మన మీద క్యాట్సా నిషేధాన్ని విధిస్తూ ఉంది. అమెరికా కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, క్యాట్సా అంటారు. ఈ చట్టాన్ని భారతదేశానికి వర్తింపజేస్తామని చెప్పి కూడా బెదిరించింది రష్యా నుంచి గనక S-400 సిస్టమ్స్ కొనుగోలు చేస్తే. ప్రధానమంత్రి మోదీ ఈ బెదిరింపుల్ని తట్టుకున్నారు, అమెరికాని కన్విన్స్ చేశారు. క్యాట్సా వేవర్ని, క్యాట్సా నుంచి మినహాయింపును సంపాదించి మొత్తానికి S-400 సిస్టమ్స్ని కొనుగోలు చేశారు. S-400 సిస్టమ్స్ని కొనుగోలు చేసినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళలో ఘనత వహించినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి వంటి వారు కూడా ఉన్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పి అన్నారు. చాలా పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకత వచ్చింది. మొత్తం మీద ఈ S-400 సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ S-400 సిస్టమ్స్ వాస్తవానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రు విమానాలు కానీ, క్షిపణులు కానీ, మరే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయినా కూడా దానిని గుర్తించగలిగి దానిని ట్రాక్ చేసి దానిని ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది. ఇది కొనుగోలు చేసినప్పుడు తీవ్ర విమర్శల్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. 2018లో ఒప్పందం చేసిన తర్వాత 2021 వరకు కానీ మన దేశానికి అందకుండా చేశాయి. 2021 నుంచి మనకి ఇది అందటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ యుద్ధంలో అది దీని టెస్టింగ్ జరిగింది. ఆ టెస్టింగ్లో ఘన విజయం సాధించింది. అదేవిధంగా రఫైల్స్ విషయంలో అయితే చాలా పెద్ద వివాదం జరిగింది. దీనిలో రాజకీయ పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీ కూడా రఫాల్ విషయంలో చాలా పెద్ద ఉద్యమం చేసినాయి, చాలా హడావిడి చేసినాయి. అమెరికా నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చినప్పటికి కూడా భారతదేశం 2020లో రఫాల్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. రఫాల్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ, రిపేర్స్ కానీ, ఉత్పాదన కానీ ఇది భారతదేశంలోని బెంగళూరులో జరగాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పర్యవసానంగా ఇది మన దేశంలోనే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతోంది. మేక్ ఇన్ ఇండియా అని అప్పుడు అందరూ అవహేళన చేశారు. ఇప్పుడు అదే మేక్ ఇన్ ఇండియా
మనకు ఉపయోగపడుతుంది. చివరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి సంస్థ సైతము మేము ఈ నిర్మాణం మెయింటెనెన్స్ చేయలేమని చెప్తే ఒక ప్రైవేట్ సంస్థ చేయించాల్సి వచ్చింది. ఆ ప్రైవేటు సంస్థ అంబానీ కావడం, ముఖేష్ అంబానీ కాకుండా అనిల్ అంబానీ కావడం, అనిల్ అంబానీ అయ్యేటప్పటికి దాన్ని ఇంకా ఏముంది అంబానీ అదానీ అని చెప్పి మోదీని అటాక్ చేయటం మొదలుపెట్టారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా ఈరోజు రఫాల్స్ మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి, మెయింటెనెన్స్ జరుగుతోంది, స్పేర్ పార్ట్స్ లభిస్తున్నాయి. ఇది కూడా మనం సాధించినటువంటి గొప్ప విజయం. ఈ రెండింటిని ఇప్పుడు ప్రపంచం అధ్యయనం చేస్తుంది. ఈ రెండిటితో పాటు మనము స్కై స్ట్రైకర్ పేరుతో ఏవైతే ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుని స్థానికంగా వాటిని డెవలప్ చేసుకుని ప్రస్తుతం స్థానికంగానే ఉత్పాదన చేస్తున్నటువంటి డ్రోన్స్ ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ని పచ్చడి చేశాయి. పాకిస్తాన్ బీటీ బైరక్టర్ డ్రోన్స్, టర్కీకి చెందినటువంటి ఫియర్సమ్, చాలా అందరూ భయపడేటటువంటి బైరక్టర్ డ్రోన్స్ తోటి మన దేశం మీద దాడి చేస్తే కూడా దానిని పూర్తిగా దెబ్బతీయగలిగాం. పైగా చైనాకి సంబంధించినటువంటి వార్నింగ్ సిస్టమ్స్ కానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ తునాతునకలు చేశాం. అమెరికాకి చెందినటువంటి అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏదైతే వాక్స్ అంటారో దానిని కూడా ధ్వంసం చేశాం. దాంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్, చైనీస్, టర్కిష్ వెపనరీ విషయంలో అనేక దేశాల్లో అనుమానాలు మొదలవుతాయి. అయితే భారతదేశం ఈ విజయము సాధించటం వెనుక చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం ఉంది. కార్గిల్ యుద్ధం మనకి గుర్తుంటుంది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మన భూభాగంలోకి పాకిస్తాన్ వచ్చినప్పుడు మన వైపు న్యాయం ఉన్నప్పుడు కూడా అమెరికా మనకి GPS డేటా ఇవ్వడానికి నిరాకరించింది. పర్యవసానంగా శత్రువు ఉన్నటువంటి ఏరియాల్ని గుర్తించటము మనకి చాలా కష్టమైంది. GPS ఇవ్వడానికి నిరాకరించింది. పర్యవసానంగా ఇప్పుడు మనము స్థానికంగానే సొంతంగా మనము మనదైనటువంటి GPS వంటిది ఇండియన్ GPS, దాన్ని నావిక్ అంటారు. ఈ నావిక్ అనేది ఇండియా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి మ్యాపింగ్ చేసింది. దీనిని గగనతలంలో సంచరించేటువంటి భారతీయ శాటిలైట్స్ ఇచ్చేటటువంటి డేటా, అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి రెకీ ద్వారా ఈ డేటానంతా కూడా కొరాబరేట్ చేయడం జరిగింది. ఆన్ గ్రౌండ్ లభించినటువంటి సమాచారం మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా వచ్చినవి. వీటన్నిటినీ కొలేట్ చేసి ఈరోజు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, అంగుళంకి సంబంధించినటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ముఖ్యంగా ఈ నావిక్ సిస్టమ్కి సంబంధించి దాని సర్క్యులర్ ఎర్రర్ ఆఫ్ ప్రాబబిలిటీ, CEP అంటారు. అంటే ఒక బాంబు ఒక టార్గెట్ మీద కనుక వెయ్యాలని నిర్దేశించి పంపితే ఈ నావిక్ ఇచ్చిన డేటా ప్రకారం అక్కడికి బాంబు కనుక కొట్టినట్టయితే ఎంత దూరంలో పడవచ్చును, అసలు టార్గెట్కి ఎంత దూరంలో పడవచ్చును అని చెప్పి అధ్యయనం చేస్తారు. దాన్ని CEP అంటారు. 1 మీటర్ మాత్రమే. అంటే ఎక్కడ పడాలో అక్కడి నుంచి మహా అయితే 1 మీటర్ కన్నా ఎక్కువ దూరంలో పడదు. అంటే ఒక ట్యాంక్ లాంటిదో ఒక జీప్ లాంటిదో ఉన్నట్లయితే ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది, ఖచ్చితంగా అది విధ్వంసమవుతుంది. దాని యాక్యురసీ ఈసారి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది కానీ, పాకిస్తానీ మిలిటరీ స్థావరాల మీద చేసినటువంటి దాడులు కానీ, లష్కరే తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్ యొక్క స్థావరాలపైన చేసిన దాడుల్లో కానీ ఆ పిన్ పాయింటెడ్ యాక్యురసీ కనిపించింది. దాన్నే మన సైన్యము ప్రిసైజ్, యాక్యురేట్ అని చెప్పి వర్ణించింది కూడాను. కాబట్టి అంత యాక్యురేట్గా చేయడం జరిగింది. ఇది మనము డెవలప్ చేసినటువంటిది. భువన్ శాటిలైట్ 2015 నుంచి మనము అంతకు ముందు నుంచి ఇది ఉన్నప్పటికీ దీనిని ఆపరేషనలైజ్ చేశాము. ఈ రకంగా శాటిలైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడాను 2013-14 నుంచి మొదలుపెట్టి చేసినటువంటి ప్రయత్నాల యొక్క ఫలితము ఇప్పుడు మనకి 2025లో పాకిస్తాన్ని 5 రోజుల్లో పాదాక్రాంతం చేసుకోవడానికి ఉపయోగపడింది. పాకిస్తాన్ యొక్క పరమాణు శక్తిని చూసి ఏదైతే పాకిస్తాన్ గర్వపడిందో, మా దగ్గర పరమాణు బాంబు ఉందని చూపించటము, ఉగ్రవాద దాడులు చేస్తూ పోవడము, పహల్గాం చేయటం, పుల్వామా చేయటం, ఇటువంటి సంఘటనలకు పాల్పడటం, ఇప్పుడు ఈ పరమాణు బాంబుకి సంబంధించినటువంటి గొడుగు లేకుండా పోయింది. దాంతో పాకిస్తాన్ పూర్తిగా ఎక్స్పోజ్ అయింది. మళ్ళీ పరమాణు శక్తిని పాకిస్తాన్ నిర్మాణం చేసుకోవడానికి ఏళ్ళు పడుతుంది. కాబట్టి కనీసము రానున్న 10-15 సంవత్సరాల వరకు పాకిస్తాన్ ధైర్యం చేసి ఉగ్రవాద దాడికి కూడా పాల్పడలేనటువంటి స్థితికి మన సైన్యము, మన
శాస్త్ర పరిశోధనా రంగమైనటువంటి ఇస్రోకి చెందినటువంటి శాస్త్రజ్ఞులు మన రకరకాల ఆయుధాలను డెవలప్ చేసినటువంటి డిఆర్డిఓ కావచ్చును. ఉదాహరణకి మనకు సంబంధించినటువంటి ఆకాశ్ తీర్ ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ని మనం డెవలప్ చేశామో, ఈ ఆకాశ్ తీర్ చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కనబరిచింది. పాకిస్తానీ డ్రోన్లను చాలా ఘనంగా దెబ్బతీయగలిగింది. మన యొక్క మిసైళ్ళ సిస్టము, దాని యాక్యురసీ, దాని యొక్క ప్రభావవంతమైనటువంటి పనితీరు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విషయం వచ్చింది కాబట్టి నిజానికి మనము బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసేటప్పుడు రష్యా నుంచి టెక్నాలజీ తీసుకోవడానికి వీలు లేకుండా అమెరికా అడ్డుపడింది. అప్పట్లో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అని ఒకటి ఉండేది. దానికి సంతకం రష్యా చేసింది కానీ భారత్ చేయలేదు. అప్పుడు భారత్ చేయలేదు కాబట్టి భారత్ 300 కిలోమీటర్లకు మించిన వేగము ఉన్నటువంటి మిసైళ్ళని డెవలప్ చేయడానికి వీలు లేదని చెప్పి ఆంక్షలు విధించారు. అప్పుడు భారతదేశము రష్యాని కాపాడేందుకు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల వేగంతో పోఖరణ్ ఇటువంటి ప్రాంతాల్లో రకరకాల మిసైల్ టెస్ట్లను అయితే చేసింది. కానీ రహస్యంగా అండమాన్లోని ఒక మానవరహిత ద్వీపం నుంచి మరొక మానవరహిత ద్వీపానికి 295 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మిసైల్లో ఒక పాయింట్ని మార్క్ చేసి అక్కడ బ్రహ్మోస్ని టెస్ట్ చేయడం జరిగింది. అది 2 సార్లు టెస్ట్ చేస్తే 2 సార్లు కూడా 100% యాక్యురసీని ప్రదర్శించాయి. కాబట్టి ఈ రకంగా భారతదేశము తన నైపుణ్యాన్ని ఇంతగా పెంచుకున్నటువంటి విషయము చైనాకి కానీ, రష్యాకి కానీ, ఈవెన్ అమెరికాకి కానీ, వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి దేశాలు ఫ్రాన్స్కి కానీ, అన్ని దేశాలకు కూడా ఇప్పుడు పెద్ద ఆశ్చర్యం. ఇండియా ఈ రకమైనటువంటి మిలిటరీ సూపర్ పవర్గా రహస్యంగా ఎలా ఎదగగలిగింది. పైకి చడి చప్పుడు చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, చాట్జీపీటీ వంటి టెక్నాలజీస్, ఆధునిక టెక్నాలజీస్, అసలు ఇండియా వీటిని అందిపుచ్చుకోలేదని భావించిన టెక్నాలజీస్ని కూడా ఏ రకంగా ఉపయోగిస్తోంది అన్నది ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. ప్రపంచమంతా కూడా అచ్చెరు పొందేటటువంటి ప్రదర్శన కనపరిచింది. కాబట్టి ఈసారి దెబ్బ తగిలింది పాకిస్తాన్కి, కానీ షాక్ తగిలింది అటు అమెరికాకి, ఇటు చైనాకి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.